ఒకే రకం ఫ్యాటు కంటిన్యూస్గా తీసుకోవచ్చా? నేను డైట్లో మీకు 4 పిల్లర్స్ చెప్తాను కదా, దాంట్లో ఫస్ట్ పిల్లరు ఫ్యాట్లో ఒక 6 చెప్తాను, కానీ బేసికల్గా 4 లెక్కేసుకోవాలి. కొబ్బరి నూనె, నెయ్యి, పెరుగు మీద మేగడ, వెన్నపూస. కొంతమంది ఏమంటారంటే, సార్ మేము 3.5 నెలలు 4 నెలలు డైట్ చేస్తాం కదా, ఒకటే దాంతో చేయమంటారా అని. ఒకటే ఫ్యాట్తో మీరు నిరభ్యంతరంగా చేయొచ్చు. ఎప్పటిదాకంటే కొంతమందిలో ఏమవుతుందంటే, ఒకటే ఫ్యాట్ని కంటిన్యూస్గా తీసుకున్నప్పుడు వెయిట్ స్ట్రక్ అవటం కానీ అలాంటివి అవుతుంది, మీకుండే ఫలితాలు ఆగిపోతాయి. ఎందుకంటే మీరు కంటిన్యూస్గా 1 నెల 2 నెలలు అట్లా దాటిచ్చినప్పుడు ఏమవుతుందంటే, లివరు ఒక రకంగా చెప్పాలంటే స్టాగ్నెట్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ని కరెక్ట్గా చేయలేక, అంటే అదే ఫ్యాట్ కంటిన్యూస్గా నాన్ స్టాప్ లోడ్ అయ్యేటప్పటికి దాని ప్రభావాన్ని సమర్థవంతంగా అందించడంలో ఫెయిల్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే, మనం జస్ట్ మీరు ఏదైతే ఫ్యాట్ ఇస్తున్నారో ఆ ఫ్యాట్ని కంప్లీట్ 4 రోజులు ఆపేసేయండి. 4 రోజులు ఆపేసేయండి, కంప్లీట్ తీసేసేయండి. అంటే ఉదాహరణకి మీరు కోకోనట్ ఆయిల్ వాడుతున్నారు అనుకోండి, రెగ్యులర్గా తీసుకునేది. 2 నెలలు గడిచిన తర్వాత వెయిట్ లాస్ స్ట్రక్ అయింది, గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ స్ట్రక్ అయింది. ఆ స్ట్రక్ అయినప్పుడు ఏం చేస్తారంటే, మిగిలినన్నీ చెక్ చేసుకున్నారు. సో ఓకే, నేనేమో తప్పు చేస్తున్నానని, అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు, అయినా స్ట్రక్ అయినప్పుడు అప్పుడు ఏమై ఉంటుందంటే, మన లివర్ని రిఫ్రెష్ చేయడం కోసం జస్ట్ ఒక 5 డేస్ పాటు మీరు కోకోనట్ ఆయిల్ని అసలు కంప్లీట్ ఆపేయండి, ఫ్యాట్ ఆపేసేయండి. పిల్లర్ నెంబర్ 1లో ఫ్యాట్ ఇవ్వటం ఆపేసేయండి. ఆపేసేసి మీరు 2 మీల్ డైట్ చేయండి, ఓన్లీ 2 మీల్ డైట్. ఆ 2 మీల్ డైట్లో వంట చేసుకుంటానికి కూడా మీరు కోకోనట్ ఆయిల్ వాడద్దు. ఇంతవరకు మీరు ఏదైతే వాడలేదో ఆ ఫ్యాట్, ఉదాహరణకు మీరు పెరుగు మీద మేగడ వాడకపోతే దాంతో వంట చేసుకోండి. ఆ 2 మీల్ డైట్ చేయండి. ఒక 5 డేస్ చేసిన తర్వాత అప్పుడు మీరు తిరిగి కనుక చెక్ చేసుకుంటే మీరు వెయిట్ మీకు 90% కేసెస్లో మీకు అది రెక్టిఫై అయిపోతుంది. ఆ కొత్త ఫ్యాట్ తాలూకు ఆ ప్రభావంతో పాత ఫ్యాట్ తాలూకు ఉండే ఆ స్టాగ్నేషన్ టైప్ ఇది పోతుంది. ఆ ప్రభావం చూపించడం పోయేటప్పటికి తిరిగి లివర్ ఫంక్షన్ సరిగ్గా స్టార్ట్ అయిన తర్వాత సక్రమంగా మళ్ళీ తిరిగి మనం కోకోనట్ ఆయిల్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు. కేవలం డైట్ అంతా సవ్యంగా చేస్తున్నారు అని 1కి 10 సార్లు వెరిఫై చేసుకున్నాక, అలానే మీరు ఇచ్చిన ఫ్యాట్ కంటిన్యూస్గా నాన్ స్టాప్ 26 రోజుల నుంచి అదే ఇస్తున్నారని మినిమం ఎన్ష్యూర్ చేసుకున్నాక, అంటే 15 రోజులు అయింది మీరు డైట్ మొదలుపెట్టి, స్టాగ్నెట్ అయింది, అప్పుడు నేను 4 రోజులు ఉంటానంటే కుదరదు. కనీసం మీరు పాత ఫ్యాట్తో, అంటే నేను ఇందాక చెప్పిన ఉదాహరణలో కొబ్బరి నూనెతో కనీసం 26 రోజులు కంటిన్యూస్గా డైట్ చేసిన తర్వాతే ఈ చేంజ్ చేయాల్సి వస్తుంది. అంతే, 26 రోజుల లోపు అయితే మీరు ఈ చేంజ్ చేయకూడదు. సో దీన్ని కొంతమంది గందరగోళం చెప్తూ ఉంటారు యూట్యూబ్ లాంటిలో, ఏం పట్టించుకోవద్దు. ఇది పర్ఫెక్ట్ ఫార్ములా. ఇలా చేసి చూడండి, మీ లివర్ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ తిరిగి మీరు వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతారు. థ్యాంక్ యూ.